వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు పచ్చి అరటికాయ తొక్కుతో హల్వా చేసుకుందాం. 2 పచ్చి అరటికాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టాను. ఇప్పుడు ఈ తొక్కలు మనం ఈ తొక్కని హల్వా చేసుకుందాం. ఈ కాయని పోపు చేసుకోవచ్చు. ఈ తొక్క హల్వాకి పనిచేస్తుంది. అరటికాయ తొక్కుని ముక్కలుగా కట్ చేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మొత్తం మిక్సీలో వేసేసి బాగా మెత్తగా పేస్ట్లో పట్టుకుందాం. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుందాం. పేస్ట్లో పట్టాను. ఇంత మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. అది నెయ్యి మూకుడి. కిస్మిస్ జీడిపప్పు వేపాను. అందులో 1 స్పూన్కి నెయ్యి ఉంది. ఇంకో స్పూన్ వేస్తున్నాను. మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా అరటికాయ తొక్కు వేసేస్తున్నాను. రెండు నిమిషాలు నేతిలో వేపాలి. వేపేసుకుందాం. 1 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను. స్టవ్ సిమ్లోనే పెట్టుకుందాం. బెల్లం కరిగేలోపు మనం ఈ స్పూన్తో 3 స్పూన్లు కార్న్ పౌడర్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాం. ఉడుకుతూ ఉంటుంది. మాడకుండా కలుపుకుందాం. బెల్లం అంతా కరిగిపోయింది. మనం ఇందులో 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. కార్న్ పౌడర్ కలుపుకున్నాం కదా పోసేస్తున్నాను. దగ్గరగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుందాం. హల్వాలో యాలకుల పొడి వేస్తున్నాను. ఇది షుగర్తో కలిపి చేసిన పొడి. 6 యాలకులు చేశాను. ఇంకో 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అలాగే కొద్దిగా కిస్మిస్లు, కొంచెం జీడిపప్పు కొంచెం పక్కన పెట్టుకున్నాం గార్లిక్ చేసుకోవడానికి. ఇంకే హల్వా రెడీ అయిపోయింది. ఈ బావిల్లో వేసేస్తాను. అంతా రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. ఇంకట్లేదంతా గిన్నెలో వేసేసాను. చల్లారేంతవరకు అలా పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు కిస్మిస్ అడుగున గిన్నెలో వేసేసాక హల్వా వేసాను. చల్లారే వరకు అలా పక్కన పెట్టి ఉంచుదాం. చల్లారిపోయింది. కొంచెం శాఖతోటి ఖాళీ చేసుకుందాం. ప్లేట్లో వేసేసుకుందాం. కట్ చేసుకుందాం. ఈ అరటికాయ తొక్కు హల్వా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి పెద్దోళ్ళకి ఇలా మంచిది. ఆ తొక్కును పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి అందరికీ ఇష్టపడరు కదా. ఇలా హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ హల్వా. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.